ఈ వీడియోలో మినీ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 55 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో, హీరోయిన్ వాళ్ళు ఒక రోడ్ ట్రిప్‌కి అయితే వెళ్తారనమాట. దాని తర్వాత ఏం జరిగింది? అసల హీరో, హీరోయిన్ ఎవరు? వాళ్ళు ఎందుకు రోడ్ ట్రిప్ వెళ్లారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మినీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ యావరేజ్ వాచ్ భయ్యా. టైం పాస్‌కి పాజిటివ్స్ వచ్చేసి మెయిన్ మూవీ టీం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ భయ్యా. యాక్చువల్లీ 2015లో స్టార్ట్ చేశారు మూవీ. అప్పుడు చైల్డ్ యాక్టర్స్‌కి ఉన్న హీరో, హీరోయిన్‌ని షూట్ చేసేసి ఫస్ట్ హాఫ్ దాని తర్వాత వాళ్ళు గ్రో అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ 2022లో షూట్ రెజ్యూమ్ చేశారంట. మామూలు ఎఫర్ట్స్ అయితే కాదు. వాళ్ళ ఎఫర్ట్స్‌కి అయితే మెచ్చుకోవాలి భయ్యా. ఈ టైప్ చాలా కాలం అయిపోయింది నేను చూసి. ఇలా మూవీస్ రావడం, సీరీస్‌లు రావడం కానీ, మళ్ళీ ఇదే చూడడం. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగా చూపించారు భయ్యా మూవీలో. చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా మెయిన్ లీడ్స్ వాళ్ళవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. కొద్దో గొప్ప మూవీని చూడగలిగామంటే ఈ రీజన్స్ వల్లే. ఇంకా నెగెటివ్స్ వచ్చేసి స్టోరీ అస్సల చాలా రొటీన్‌గా ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే స్టోరీ అయితే కాదు. చాలా చూసేసాం భయ్యా. ఎందుకంటే 2015లో స్టార్ట్ చేసుకున్న మూవీ కదా! చాలా మూవీస్ వచ్చేసి ఇదే స్టోరీ మీద. సో, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ కన్వీనియంట్‌గా కూడా ఏమి ఉండదనమాట. మెయిన్ ఇలాంటి స్టోరీస్‌కి కావాల్సిందే హార్ట్ టచింగ్ మూమెంట్స్ కానీ, ఆ లవ్ స్టోరీస్‌కి కనెక్ట్ అయ్యే విధానం ఇదంతా ఉండాలి. బట్ ఇక్కడ ఆ 2 మిస్ అవుతాయి. అంతగా ఏం స్టోరీకి కనెక్ట్ అవ్వం మనం. మూవీ చూస్తున్నంత సేపు కూడా అది అలా వెళ్ళిపోద్ది తప్ప అంత కనెక్షన్ ఉండదు. అండ్ క్యారెక్టర్స్ పరంగా కూడా అంత కనెక్ట్ అవ్వం మనము. సో, అందువల్ల నాకు పెద్ద మైనస్ అనిపించింది. అండ్ మ్యూజిక్ వైస్ కూడా అక్కడక్కడ పర్లేదు. ఏదో లవ్ స్టోరీ చూసేవాళ్ళు ఎక్కువ ట్రావెల్‌కి ఇష్టపడేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక టైమ్ పాస్‌కి చూద్దామంటే చూడండి భయ్యా. మూవీ టీమ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కోసం. లేదనుకుంటే లేదు. ఈటీవీ విన్‌లో ఉంది. ఫ్యామిలీతో వాచబుల్‌నే. ఒక్క సీన్ ఉంటుంది. అది ఒక్క చోట ఇబ్బంది పడతారు తప్ప ఉన్న మూవీ అంతా కూడా ఫ్యామిలీతో చూసేయొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.